కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమై 25 రోజులు గడిచిన ఆమె ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడం కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ఘటన మరింత మిస్టరీగా మారుతోంది. ప్రారంభం నుంచి కేసును అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి కీలక ఆధారాలు లభించలేదు. చిన్నారి కనిపించకుండా పోయిన వెంటనే తుని రూరల్ పోలీసులు ప్రత్యేక కేసుగా నమోదు చేసి విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తు కోసం 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కాకినాడ జిల్లాతో పాటు పరిసర జిల్లాల్లో అన్వేషణ కొనసాగిస్తూ వస్తున్నారు. గ్రామ పరిసర ప్రాంతాలు, పొలాలు, కాలువలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ప్రధాన రహదారులు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను జల్లెడ పెట్టారు. అందుబాటులో ఉన్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలించడంతో పాటు వివిధ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. దర్యాప్తులో భాగంగా చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, పరిచయస్తులు సంఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో సంచరించిన పలువురిని పోలీసులు విచారించారు. సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా, ఇతర డిజిటల్ సమాచారం వంటి అన్ని అంశాలను కూడా పరిశీలిస్తూ అన్ని అవకాశాలను పరిశోధిస్తున్నారు. ఎలాంటి చిన్న సమాచారం వచ్చినా వెంటనే ధృవీకరిస్తూ దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలతో కొనసాగుతున్నప్పటికీ స్పష్టమైన ఆధారం దొరకకపోవడంతో పోలీసులు ఇప్పుడు ప్రజల సహకారంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. చిన్నారి ఫోటో, వివరాలతో కూడిన గోడ పత్రికలను కాకినాడ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అతికిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్ ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లను ఏర్పాటు చేసి ఎవరైనా చిన్నారిని గుర్తిస్తే వెంటనే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్నారి ఫోటోతో కూడిన పోస్టర్ ని సిద్ధం చేసి చుట్టుపక్కల జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అతికించినట్లు పోలీసులు వెల్లడించారు. చిన్నారి జాడ తెలిసిన వారికి 1 లక్ష నగదు పారితోషికం అందజేస్తామని పోలీసులు ప్రకటించారు. సమాచారం ఇచ్చే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో మరింత మంది నుంచి ఉపయోగకరమైన సమాచారం లభించే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు చిన్నారి కుటుంబ సభ్యులు ఆశను వదులుకోకుండా ప్రతిరోజు ఆమె క్షేమంగా తిరిగి వస్తుందన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. గ్రామస్తులు కూడా పోలీసులకు సహకరిస్తూ అనుమానాస్పద సమాచారం కనిపిస్తే వెంటనే తెలియజేస్తున్నారు. చిన్నారి అదృశ్యం వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారటంతో ఆమె ఆచూకీ త్వరగా లభించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. సుంకర జ్ఞానేశ్వరి గురించి ఎవరైనా సమాచారం తెలిసినట్లయితే వెంటనే తుని రూరల్ పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. చిన్నారి ఆచూకీ దారి తీసే ప్రతి సమాచారం కీలకమని, ప్రజల సహకారమే దర్యాప్తుకు బలమని పోలీసులు తెలిపారు.